సైబర్ నేరాలకు భారత్ అడ్డాగా మారిందా? అయోధ్య రామ మందిరం పేరిట కేటుగాళ్లు మాయ చేస్తున్నారా? సైబర్ నేరాలను అరికట్టడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? భారత్ సైబర్ నేరాలకు అడ్డాగా మారిందా అంటే అవుననే చెప్పాలి. దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ తర్వాత దేశంలోని సైబర్ నేరగాళ్లే కాకుండా విదేశాల నుంచి కూడా సైబర్ నేరగాళ్లు దాడులకు తెగబడుతున్నారు. దీంతో అలర్ట్ అయిన హోం మంత్రిత్వ శాఖలోని అంతర్గత భద్రతా విభాగానికి చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఇతర విభాగాలు భారత్లోని సైబర్ నేరాలపై నిఘా పెట్టారు. నకిలీ క్యూఆర్ కోడ్లు లేదా వెబ్సైట్లు క్రియేట్ చేసి విరాళాలు, రామ మందిర ప్రసాదం, నకిలీ టోకెన్లను విక్రయిస్తున్న సైబర్ నేరస్తులను గుర్తించింది ఈ నిఘా బృందం. భారత్ కు వచ్చి సైబర్ మోసాల కింద కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన ఓ విదేశీయుణ్ణి అధికారులు అరెస్ట్ చేశారు. భారత్ లో మెరుగైన డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని, సైబర్ నేరాలను అరికట్టడానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు భద్రతా విభాగం ప్రత్యేక కార్యదర్శి ఎస్ సుందరీనంద. G20 ప్రాణ ప్రతిష్ఠ సమయంలో భారతదేశంలో పెద్ద సంఖ్యలో సైబర్ నేరాలు జరిగాయన్నారు. వాటిని వెంటనే నియంత్రించామన్నారు. నేడు భారత్ లో ICCC, NASSCOM, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ తో పాటు దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడంలో సైబర్ వారియర్స్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఆర్థిక సైబర్ నేరాలను నిరోధించడం ద్వారా ఇప్పటి వరకు 1000 కోట్ల మోసం నుంచి ప్రజలను CFC, FRMS రక్షించినట్లు పేర్కొన్నారు. 2 ఏళ్ల క్రితం వరకు ఈ సంఖ్య 200 కోట్లు మాత్రమే అని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, వాటాదారులతో మేధోమథనం చేసేందుకు ఢిల్లీలో 2 రోజుల ఫ్యూచర్ క్రైమ్ సమ్మిట్ 2024 నిర్వహిస్తున్నారు. ఇక సైబర్ నేరాలను అరికట్టడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ప్రధాన లక్ష్యమన్నారు. हमारा कंपनी प्रोडिस्कवर है. प्रोडिस्कवर जो कि डिजिटल फोरेंसिक्स के डोमेन में काम करती है. मतलब कि जो भी डिवाइसेस लिए जाते हैं क्राइम सीन से, जैसे कि कंप्यूटर्स या मोबाइल्स या क्लाउड नेटवर्क डेटाबेसेस भी लिया जाता है आजकल, उन सब से जो भी डेटा आता है वो डेटा को फोरेंसिकली एक्सट्रैक्ट करने के लिए हमारा सॉफ्टवेयर इस्तेमाल किया जाता है. इसको एक्सट्रैक्ट करने के बाद, इन्वेस्टिगेट करने के बाद कोर्ट्स में भी दिया जा सकता है ऐसे एविडेंस के हिसाब से. సైబర్ నేరాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 8 లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతోందని, సైబర్ నేరగాళ్లు $1.7 ట్రిలియన్ అక్రమ సంపాదనను పొందుతున్నారని అన్నారు ఏపీ మాజీ డీజీపీ సంతోష్ మెహ్రా. భారత్ లో ఒక్కో ఏడాదిలో 14 లక్షల సైబర్ దాడులు జరగ్గా అందులో 2 లక్షల దాడులు ప్రభుత్వ సంస్థలపైనే జరిగాయని తెలిపారు. సంవత్సరంలో 66,000 సైబర్ నేరాలు FIRలు నమోదయ్యాయని సంతోష్ మెహ్రా తెలియజేశారు. గత 5 ఏళ్లలో గణాంకాలను పరిశీలిస్తే మొత్తం 1,17,000 కేసులు నమోదు కాగా కేవలం 100 మంది నేరస్తులకు మాత్రమే శిక్షలు పడ్డాయని తెలిపారు. దేశంలోని మొత్తం 16,500 పోలీస్ స్టేషన్లలో 2% సైబర్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయని, వీటిని కనీసం 10% పెంచాలని సంతోష్ మెహ్రా అన్నారు.